రోమేలుకి రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమేలుకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం 3వ వచనం చదువుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ఏమండి, ఇందులో నుంచి ఒక అంశాన్ని తయారు చేసుకుందాం. మనం ఒక అంశాన్ని ఆలోచించేద్దాం. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక లేకపోతే అనుకొనక. సాధారణంగా మనిషి లేదంటే ఒక భక్తుడు తను ఏదై ఉండలేదో అది అనుకుంటాడు, తను ఎలా ఉండలేదో అలా అనుకుంటాడు. అంటే మరొక భాషలో చెప్పాలని అంటే ఎక్కువగా ఊహించుకుంటాడు భక్తుడు. ఒక మనిషి సంఘంలో కొనసాగుతున్న, సంఘానికి బయట ఉన్నవాడైనా మనిషిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే తను ఏది కాదో అది అనుకుంటూ ఊహించుకుంటూ అలా అనుకుంటాడు. అంటే ఎక్కువగా తన గురించి ఎక్కువగా చెప్పుకోవటం, తన గురించి ఎక్కువగా అనుకోవటం. ఉదాహరణకి ఒక్కొక్క వ్యక్తి, లేకపోతే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వాళ్ళ పైరూపం మనకు తెలుసు. పైరూపాన్ని మనం చూసినప్పుడు వాళ్ళ అద్దం ముందు కూర్చున్నప్పుడు కానీ, వారు ఆలోచించే విధానం కానీ, నేను అందరికంటే అందగత్తిని, అందరికంటే అందగాన్ని అని అనుకుంటారు. వాళ్ళు అనుకుంటే సరిపోదు కదా భౌతికమైనటువంటి అందం గురించి మాట్లాడినప్పుడు. అందుకే కొంతమంది వారు ఏది కాదో లోకానికి తెలుసు, కానీ వీళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు ఏది కాదో అది అనుకుంటున్నారు వాళ్ళు. అంటే ఎక్కువగా ఊహించుకోవటం, ఎక్కువగా అనుకోవటం. చాలామంది సంఘంలోనే ఆలోచించేద్దాం, ఆత్మీయ అందం గురించి మాట్లాడదాం. నా అంత భక్తులు, నా అంత ఆత్మ సంబంధమైన అలంకరణ కలిగిన వాళ్ళు ఎవరు లేరు. సంఘం అనుకోవాలి, పక్క వాళ్ళు అనుకోవాలి వాళ్ళు ఏంటన్నది, కానీ వీళ్ళు ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఏది కాదో అది అనుకుంటుంటారు. అందు గురించి పౌలు గారు ఏమంటాడంటే తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. అంటే మనకి పరిధులు ఉంటాయి. మన గురించి మనకు తెలిసినంతగా బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. మన గురించి మనకు తెలిసినంతగా బయట వాళ్ళు ఎవరికి తెలియదు. అయితే మనం ఏమనుకుంటామంటే మన గురించి మనకు తెలిసినా కూడా ఎక్కువగా ఊహించుకుంటుంటాం, బయట వాళ్ళ దగ్గర చూపించే ప్రయత్నం చేస్తుంటాం. అందుగురించి అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే రోమాలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని ఉద్దేశించి, చాలామంది వారికి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం కాకుండా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. వాళ్ళ భక్తి జీవితంలో వారికి ఇచ్చిన పరిచర్య విషయంలో, వారికి ఇచ్చిన తలాంతుల విషయంలో వాళ్ళు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. వాళ్ళు ఏది కాదో వాళ్ళు అది అనుకుంటున్నారు, వాళ్ళు అది కాదు ఇంతకీ, కానీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు. వాస్తవానికి క్రైస్తవ జీవితం ఎలాంటిదని అంటే మనం ఎంత చేసినా కూడా మేము అది చేసామని అనుకోకూడదు. మనం ఎంత గొప్పగా ఉన్నా కూడా అంతగా మేము ఉన్నామని అనుకోకూడదు. మనల్ని మనం తక్కువగా భావించుకున్నప్పుడు ఏదైనా చేయడానికి ముందుకు చేయగలుగుతాం. కానీ చాలామంది వారు ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా అనుకుంటూ వారు ఆత్మీయస్థితిలో బలహీనలు అయిపోతుంటారు. మనం అనుకోకూడదు. మన గురించి పక్క వాళ్ళు అనుకోవాలి, మన తోటి విశ్వాసులు అనుకోవాలి, మనల్ని నడిపిస్తున్న తండ్రిని దేవుడు అనుకోవాలి మనం ఏంటన్నది. కానీ చాలామంది ఏమనుకుంటారంటే తను తాను ఎంచుకున్న దగ్గర కంటే ఎక్కువగా అనుకుంటారు. బైబిల్లో ఈ వచనాన్ని బట్టి నేను పెడుతున్న అంశానికి టైటిల్ ఏంటంటే ఇలా అనుకోనవద్దు. మనందరికీ, నాతో సహా మనందరికీ కూడా మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి అవసరమైనటువంటి వర్తమానం ఇది. ఏంటి టైటిల్ ఏంటి మనది? అంశం ఏంటి? ఇలా అనుకోవద్దు. కానీ మనం అనుకుంటాం, అలాగే అనుకుంటాం. ఆయన అనుకోవద్దు అన్నట్టే అనుకుంటాం. ఆయన అనుకోవద్దు అంటాడు, మనం అనుకుంటాం. ఆయన అనుకోవద్దు అన్నవి మనం అనుకున్నాం అనుకోండి, చాలా నష్టం ఉంది. అంటే మనం ఎక్కువగా ఊహించుకోవటం వల్ల మన ఆత్మీయ స్థితిలో చాలా దిగజారిపోతాం. ఏమి చేయకుండానే అన్నీ చేసామన్నట్టుగా అనుకుని ఏమీ చేయలేని వారిగా ఉండిపోతాం. కాబట్టి ఈ వచనాన్ని బట్టి మనం తీసుకున్న అంశానికి కొన్ని విషయాలు జోడిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. చాలామంది వారు ఏమనుకుంటారో, దేవుడు ఏమనుకోవద్దో అన్నాడో దాని గురించి ఆలోచన చేస్తే
యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక, ఎవడైనను నోటికు కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోనకుండా, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా హృదయాన్ని మోసం చేసుకుంటూ ఆ వ్యక్తి అనుకుంటాడంట భక్తి గలవాడిని అనుకుంటాడంట. మనం నిజంగా మన ఆత్మీయ జీవితంలో ఎలా అనికైనా కొనసాగుతున్నాం. మన నోటికి కళ్ళెం ఉండదు. దేవుడు కోరినట్లుగా కింద వచ్చుల్లో మనం చూస్తాం. ఇహలోక మాలిన్యం మనకి అంటుకోకుండా కాపాడుకునే స్థితి వారి జీవితంలో లేకపోయినప్పటికీ వాళ్ళు ఏమనుకుంటారని అంటే మేము భక్తి గలవారము అనుకుంటారంట. 2 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి, నోటికి కళ్ళెం పెట్టుకోరు. వాళ్ళు ఇహలోక మాలిన్యం అంటుకోకుండా తమ తామును కాపాడుకోకుండా దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రిని వారి ఇబ్బందులు పరామర్శించకుండా వారు ఏమనుకుంటున్నారు? భక్తులము అనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు పొరబడుతున్నట్టే కదా, వారు ఊహించుకున్నది తప్పే కదా. ఏమని చెప్పాడు? తమను తాము ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. సాధారణంగా మనం పేదలకు చేసేది కానీ, దిక్కులేని వారికి చేసేది కానీ, విధవరాండ్రికి చేసే సహాయం కానీ ఏమాత్రం కూడా నేను ఇది చేశాను అని చేయగలిగేంత స్థితిలో మనం ఏం చేయట్లే. అసలు సాధారణంగా చేయాల్సిందే చేయట్లేదు. కనీస సహాయం కూడా మనం అందించకుండా, పేదలేని వారిని ప్రేమించకుండా, దిక్కులేని భర్తను కోల్పోయినటువంటి విధవరాండ్రికి సహాయం చేయకుండా, ఇచ్చిన 500 బట్టి, ఇచ్చిన 1000 రూపాయలను బట్టి నేను చాలా చేసేసాను అనుకోవటం, నేను చాలా భక్తిపరుని అనుకోవటం, అది మోసపరుచుకోవటమే. ఇలాంటివి చేయకుండా నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడతాం, ఇష్టానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి పాటలు పాడుతుంటాం. నోటిని కంట్రోల్లో పెట్టుకోకుండా మనం అనుకుంటాం భక్తిపరులమని. కానీ బైబిల్ ఏమంటుందంటే అసలు నిజంగా నోటికి కళ్ళెం పెట్టుకుని దిక్కులేని పిల్లల్ని ఆదరిస్తూ విధవరాండ్రికి సహాయం చేస్తూ కూడా మనం అనుకోకూడదు. వాస్తవానికి అవి ఏమి చేయకుండా చాలామంది ఏమనుకుంటున్నారు? మేము భక్తి గలవారమని. కాబట్టి దేవుడు మనతో చెబుతున్న మాట ఏంటంటే ఇలా అనుకోవద్దు. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, ఇహలోక మాలిన్యం అంటే లోక సంబంధమైనటువంటి అపవిత్రత అంటుకోకుండా కాపాడుకోకుండా ఇలాంటి సహాయం చేయకుండా మనం భక్తి గలవారు మనం అనుకోవటం, మనం ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకుంటున్నామని అర్థం. ఒకవేళ చేసినా కూడా ఏమనుకోకూడదు? మేము భక్తిపరులమని అనుకోకూడదు. ఏమనుకోవాలి? నేను ఇంకా భక్తి చేయాలి, నేను అసలు ఏంటి, నేను చేసి భక్తి ఏంటి, నేను చేసేది ఏంటి, నేను దేవుడు కోరినట్లుగా నేను చేయలేకపోతున్నాను అని మనల్ని మనం తగ్గించుకుని ముందుకు కొనసాగాలి తప్ప మనం ఎక్కువగా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఓవర్గా అంటే మన స్థాయి ఇంత అయితే ఆకాశం అంత ఎత్తుగా మనం ఊహించుకుని మేము భక్తి గలవారమని చెప్పుకునే స్థితి మనం ఉండకూడదు. సంఘాల్లో కొంతమంది అలా చేయకపోయినా కూడా మేము భక్తి గలవారము అనుకునే వాళ్ళు కనపడుతూ ఉంటారు మనకే. కాబట్టి మనం ఆ జాబితాలో ఉండకూడదు. మన నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే అలా అనుకోవద్దు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 4వ వచనం, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలువేసిన తర్వాత నేను ఈ దేశమున స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టానని అనుకొనవద్దు. చాలామంది ఏమనుకుంటారంటే మా నీతిని బట్టి, మా యథార్థతని బట్టి ఇవి జరిగినాయి. చాలామంది అనుకుంటారు దేవుడు వాళ్ళ జీవితాలు ఏదైనా కార్యం చేశాడు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో, మోషే గారు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇంకా కొద్ది దినాల్లో అంటే ఒక 10-11 రోజుల్లో పాలుతెనులు ప్రవహించే దేశంలోనికి ప్రవేశిస్తారన్న దానికి ముందుగా మరలా ఉపదేశిస్తూ వాళ్ళందరినీ కూడా ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి వాళ్ళందరిని అక్కడ కూర్చొని పెట్టి వారితో మాట్లాడుతూ అంటున్నాడు అనమాట. ఎవరితోటి? ఇజ్రాయేల్ ప్రజలతోటి. ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు వాళ్ళు? అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల్లో దేవుడి మనసుని గాయపరిచిన స్థితి మనకు తెలుసు. ఎన్నిసార్లు వారు మాట తప్పారో, ఎన్నిసార్లు వారు దేవునికి దూరంగా ఉన్నారో, ఎన్నిసార్లు దేవుణ్ణి గాయపరిచారో మనకు తెలుసు. అరణ్య ప్రయాణంలో 10 సార్లు తిరుగుబాటు చేశారు వాళ్ళు.
అందు గురించి ఆయన ఏమంటాడనంటే, మీరు చేసింది చాలు ఈ 40 ఏళ్ళు, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో మీరు చేసింది చాలు. ఇక కొద్ది దినాల్లో మీరు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? పాలు తెనులు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించబోతున్నారు. అది చాలా గొప్ప దేశం. పాలు తెనులు చాలా తేలిగ్గా దొరికే ప్రాంతం అది. చాలా ఉన్నతమైనటువంటి ప్రాంతం అది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది ఇజ్రాయేల్ ప్రజలు అనుకోవచ్చు ఏమని, మేము ఇక్కడికి ఎందుకు వచ్చాం? చాలా అరణ్యాలు ఎంతమంది చనిపోయారని చెప్పుకుంటున్నాం మనం గతం నుంచి. ఎంతమంది చనిపోయారు అనుకుంటున్నాం? రోజుకి 39 మంది చెప్పిన 6 లక్షల మంది అరణ్య ప్రయాణంలోనే రాలిపోయారు. బయలుదేరిన వాళ్ళు ఎవరు కూడా రాలా. మధ్యలో ఈ అరణ్య ప్రయాణంలో పుట్టిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళే వచ్చారు. యెహోషువ, కాలేబు తప్ప ఇంకెవ్వరు కూడా పాలు తెనులు ప్రవహించే దేశానికి రాలా. అరణ్య ప్రయాణంలోనే రాలిపోయారు. ఈ మధ్యలో వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఉన్నారు చూసారా, ఐగుప్తులో కాకుండా మార్గ మధ్యలో పుట్టినోళ్ళు, వాళ్ళే వచ్చారు పాలు తెనులు ప్రవహించే దేశానికి వాళ్ళిద్దరితో పాటు. అందుగురించి మోషే ఏమంటాడనంటే, వెళ్ళిన తర్వాత మానవ జాతి మానవునికి ఉన్నటువంటి ఒక చెడు లక్షణం ఏంటంటే, ఏరు దాటిన తర్వాత తెప్పతగలేస్తాడు. ఏదో సామెత ఉంది కదా, బోడి మల్లన్న ఏదో ఏదో సామెత అంటుంటారు, జరగకముందు ఒకటి జరిగిన తర్వాత మరొకటి అని. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల నుంచి కోరుకునేది ఏంటంటే, పాలు తెనులు ప్రపంచ దేశానికి వెళ్ళిపోయిన తర్వాత మా నీతిని బట్టి దేవుడు ఇక్కడ మమ్మల్ని నడిపించాడు అని మీరు అనుకోవద్దు. ఏమండి, నీతిని బట్టే నడిపించాడా? ఏ మాత్రపు నీతి చేశారు వాళ్ళు? వారు ఏ మాత్రపు భక్తిని చేశారు వాళ్ళు? ఏ మాత్రపు స్థాయిలో పరిశుద్ధతను కొనసాగించుకున్నారు వాళ్ళు? వాస్తవానికి అరణ్య ప్రయాణంలో చేసినటువంటి తంతు చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పుకోవాలి వాళ్ళు? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమని చెప్పుకోవాలి? మా నీతిని బట్టి కాదు, మా పరిశుద్ధతను బట్టి కాదు, మా యథార్థతను బట్టి కాదు, కేవలం దేవుని కృపను బట్టి మాత్రమే ఈ స్థలంలోనికి మేము ప్రవేశించాము అని చెప్పుకోవాలి. కానీ చాలామంది ఈరోజు సంఘాల్లో ఏమనుకుంటున్నారో తెలుసా? దేవుడు ఏదైనా ఒక కార్యం చేయక మునిపేమో పాదాలు పట్టుకుని ఏడుస్తారు. సంఘాన్ని ప్రార్థన చేయమని కోరుకుంటారు. సంఘంలో ప్రార్థన చేయండి అని విజ్ఞాపన మనవులు అప్పగిస్తారు. కార్యం జరిగిపోయిన తర్వాత వారు చెప్పేది ఏంటంటే, కార్యం జరిగిన తర్వాత వారు చెప్పేది ఏంటంటే, మా ప్రార్థనలు అండి, మా భక్తి అండి, మేము చేసే భక్తి సంఘంలో ఎవరు చేయరండి. మాకు ఎందుకు జరుగుతున్నాయి కార్యాలంటే, మా నీతిని బట్టి, మా యథార్థతను బట్టి. ఇది ఎలా కనపడుతుంది మనకి? అంటే దేవుడు ఇచ్చింది ఏమి లేదు, కానీ నీ గొప్పతనాన్ని బట్టి ఇచ్చాడు అన్నట్టుంది ఇక్కడ. అర్థమవుతుందండి? గొప్పతనంతో పోలుస్తూ దేవుడు ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం దేనికి అర్హులం కాదు, ఏది పొందుకోవడానికి అర్హులం కాదు. వాళ్ళు అనుకుంటారు, మాకు మా ఇంట్లో ఇది జరిగింది అని అంటే మా భక్తి, మా ప్రార్థన, మా నీతి, మా యథార్థత. ఏంటి నీ యథార్థత? ఏంటి నీ నీతి? మన నీతి యావత్తు ఎలా కనబడుతుంది? మురుగుడ్లా కనబడుతుందంట దేవునికి, మసిగుడ్లాగా. కానీ చాలామంది అనుకుంటున్నారు, వారు ఏం చేయకుండా మా భక్తిని బట్టి, మా నీతిని బట్టి మాకు కార్యాలు జరుగుతున్నాయి అని. అలా అనుకోకూడదంట మనం. ఏదైనా ఒక మంచి జరిగిందనుకోండి, ఎందుకు జరిగినట్టు అది? ఎందుకు జరిగినట్టు? రాత్రి నేను మెసేజ్కి వెళ్ళే ముందు ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. అంటే కనీసం నిలబట్టడానికి కూడా శక్తి లేనంతకి క్షీణించిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తప్ప ఎవడో లేడు ఇక్కడ వాకింగ్ చెప్పేవాడు, నేను అవసరం ఆయనకి. మంచిగా వాకింగ్ చెప్పేవాడు కాబట్టి, నువ్వు తప్ప ఎవడో నాకు లేడు కాబట్టి తప్పనిసరిగా నేను ఇక్కడికి పంపించాల్సి వచ్చింది, నీకు ఆరోగ్యం ఇచ్చి అని దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని నేను అనుకున్నాను అనుకోండి, ఎన్నిపోసి ఇరిచేస్తాడు నాది. అర్థమవుతుందా? అవునా? దేవుడికి బోలెంతమంది ఉన్నారు, దేవుని తరపున మాట్లాడడానికి బోలెంతమంది సేవకులు ఆయనకు ఉన్నారు. నేను కాకపోతే ఇంకొకడు. దేవుడికి, మనకి దేవుడు ఒక్కడే, దేవుడికి చాలామంది ఉన్నారు. అర్థమవుతుందండి? దేవుడికి చాలామంది ఉన్నారు, మనకు మాత్రం దేవుడు ఒక్కడే. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళక ముందేమో ప్రభువా రోగం వచ్చింది తగ్గించండి అంటాం. రోగం తగ్గిన తర్వాత ఎందుకు తగ్గింది అనుకుంటున్నావు? మరి అది మరి ఏంటనుకుంటున్నాను నేను, నా యథార్థత అని అనుకునే రకాలు ఉన్నారు. ఏదైనా ఒక ఉద్యోగం వచ్చినా, ఒక వ్యాపారం డెవలప్ అయింది అనుకోండి, ఎందుకు డెవలప్ అవుతుంది అనుకుంటున్నా? మరి నేను చేసిన భక్తి అది జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఆ భక్తి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి అలా జరుగుతుంది. మాకుందో ఒక ఆవిడ, మా పిన్ అవుతుంది, ఆవిడ అంటది, నేను ఇలా బతుకున్నానంటే బాబా ఆనాడు నేను చేసిన భక్తి బాబా అంటది. మన భక్తిని పోల్చి మనల్ని నిలబెట్టాలనుకుంటే కనుక వెంటనే తీసేయాలి ఆయన మనల్ని ఇక్కడి నుంచి.
అంత గొప్ప గొప్ప భక్తి చేస్తున్నాం మనం, అంత గొప్ప నీతిని అనుసరించేస్తున్నాం మనం. ఇజ్రాయెల్ ప్రజలతో హెచ్చరిస్తే ఆయన అంటాడు ఏమని, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళకముందు అనుకుంటాడా? పాలుతెన్నులు ప్రపంచ దేశాలకు ప్రవేశించక మునుపు అనుకుంటారు వాళ్ళు? అనుకోరు. ఎందుకని? ఏమో మన వెళ్తామో లేదో తెలియదు, ఇక్కడ రాలిపోతామో వాళ్ళతో పాటు అనుకుంటారు. వెళ్ళిపోయారు కాబట్టి, ఏరు దాటాడు కాబట్టి ఏమనుకుంటాడు? మా నీతి, ఆయన ఏం గొప్పడు ఏంటి, మా నీతి కాబట్టి ఆయన నీతిగా లేకపోతే మమ్మల్ని లేపొద్దుడు అంటారు. వీళ్ళని కూడా ఎందుకు నడిపించాడని అంటే, దేవుడు తన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి, తన మాట నిలబెట్టుకోవడానికి వారిని ఆయన ఉంచి నడిపించాడు. అది నీ నీతిని బట్టి కాదు. అక్కడ చెప్పాడు 4వ వచనం తర్వాత భాగం ఏంటి, ఈ జనములు చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుటి నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీ నీతి కాదు. ఏమంటే నీ నీతి కాదు, వారు దౌర్భాగ్యులు. ఎవరు? వాళ్ళు చెడుతనం. పాలుతెన్నులు ప్రపంచ దేశంలో ఉన్నారు చూసారు, 7 జాతులు వారు. వారు చెడుతనాన్ని బట్టి వారు తొలగించబడ్డారు. వీరు అక్కడికి ఆ స్థానాన్ని భర్తీ చేసుకోగలిగారు. సాధారణంగా మనం కూడా ఇజ్రాయేల్ ప్రజల స్థానాన్ని ఆక్రమించాం. ఇజ్రాయేల్ ప్రజలు ఒకప్పుడు దేవుని ప్రజగా చెప్పబడ్డారు, కానీ వాళ్ళు చెడుతనాన్ని బట్టి ఆ స్థానం వాళ్ళు కోల్పోయి ఆ స్థానంలోనికి క్రైస్తవులు వచ్చారు. మనం కూడా ఇజ్రాయేల్ ప్రజలుగా అనుకున్నాం అనుకోండి, మనల్ని కూడా ఏం చేస్తాడు దేవుడు? పక్కన పెడతాడు. వాళ్ళ చెడుతనాన్ని బట్టి మనకి ఆ స్థానాన్ని ఇచ్చాడు తప్ప మన నీతిని బట్టో, మన యథార్థతని బట్టో, మన పరిశుద్ధతని బట్టి అది మనకు వచ్చింది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మన భక్తి జీవితంలో ఏదైనా ఒక కార్యం జరిగినప్పుడు నా నీతిని బట్టి, నా భక్తిని బట్టి ఇది జరిగింది అని అనుకోవద్దు. కేవలం ఆయన ఉచితమైన కృప. మన భక్తితో పోలిస్తే, మన నీతితో పోలిస్తే ఏమాత్రం కూడా మనకి సహాయం చేయడానికి కూడా వీలైనంత దౌర్భాగ్యకరంగా మనం బ్రతుకుతున్నాం. చాలామంది ఎక్కువగా అనేసుకుంటుంటారు, చాలా ఎక్కువగా అనేసుకుంటారు. అనేసుకుని అసలు వాళ్ళని పట్టుకోలేము, ఇంకా కళ్ళు నెత్తి మీదకి వచ్చేస్తాయి. తర్వాత రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, 11:25. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీకు తెలుసుకొని కోరుచున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే తెలుసా, తమ దృష్టికి తామే బుద్ధిమంతులు అనుకుంటారంట. అయ్య బాబు, నా ఇంత బుద్ధిమంతుడు సంఘంలో ఎవరో ఉండరు. ఏంటంటే వాళ్ళు బుద్ధిమంతులంట. బుద్ధిమంతులు ఏంటి? ఎవరి జోలికి వెళ్ళరు, ఎవరిని ఏమనరు, దేవుడు కోరినట్టుగా వాళ్ళని చేస్తారు, సమయానికి మందిరానికి వచ్చేస్తారు, సమయానికి ప్రార్థనకి మోకరిల్లేస్తారు. మేము ఎవరి జోలికి వెళ్ళాం, చాలా బుద్ధిమంతులు మేము, ఎవరి కోసం మీ ఆడం, ఎవరి గురించి ఏం చెప్పుకోము, ఇంట్లో కూర్చుని భార్య భర్తలు ఇద్దరం లేకపోతే పిల్లల తల్లిదండ్రులు కలిపి ఇలా అనుకుంటుంటారు. మా ఎంత బుద్ధిమంతులు ఉండరని అనుకుంటారు. పైగా చెప్పుకోవటం ఒకటి, మా ఎంత బుద్ధిమంతులు ఉండరని. నేను అందుగురించి నేను ప్రసంగం ఇచ్చేటప్పుడు నా అనే పదం రాదు నాకు, మన అనే పదం వాడుతుంది. మాకు ట్రైనింగ్లో చెప్పారండి ఇది, నా అనే పదం వాడకండి అని. కారణం ఏంటంటే నా అనే పదం నశించిపోయేవాడికి వస్తుంది. ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా. ఒకసారి చూద్దాం అక్కడ. నా అంటే మన బుద్ధిమంతులు అనుకునే పద్ధతి నా అనే పదం వాడబడుతుంది. లోకసు వార్త 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 17వ వచనం. ఒక ధనవంతుడు మాట్లాడుకుంటున్నాడు ఏమని, అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు ఒకటి నాకు స్థలము చాలదు, 2 గనుక నేనేమి 3 చేతును అని తనలో తాను, 4 నేను ఇలాగూ చేతును, 5 నా కొట్లను విప్పి, 6 నా 19వ వచనం నా ధాన్యం, నా ఆస్తి. అవి ఎన్నిసార్లు అనేహాడు? ఇక ప్రతి మాటకి నేను అహంకారపూరితమైనటువంటి మాట ఇది. అందు గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? వెర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణపోతి అన్నీ అవడే రా అన్నాడు. అహంకార బుద్ధి ఉండకూడదు మనకు మనమే బుద్ధిమంతులమని అనుకోకూడదు. ఎవరు చెప్పాలి బుద్ధిమంతులమని? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శించబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకొనను, నా యందు నాకు ఏ దోషమో కానరాదు. నా యందు నాకు ఏ దోషమో అద్దం ముందు నుంచి, నా బాబు నువ్వు ఎంత బుద్ధిమంతుడరా అని ఇలా ముద్దులెట్టుకుంటారు వీళ్ళు. అద్దంలో వీడి మొహం చూసుకుని అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు, ముద్దు వచ్చేస్తున్నావు అనుకుంటారు. ఎవరు చెప్పాలి? మనలో మనకి ఏ దోషం కనబడుతుందా? ఒకవేళ ఏదన్నా పెందలకడే 5 గంటలు లేచి ప్రార్థన చేసుకోలేకపోతున్నాం అనుకోండి, ఎందుకు చేసుకోలేకపోతున్నావు అని అన్నప్పుడు, మరే ఎంత కష్టపడుతున్నావు నువ్వు, ఆ మాత్రం పడుకోలేవా అంటే అక్కడ కూడా కవరింగ్లు అనమాట. అంటే మనం బుద్ధిమంతులం, నేను బుద్ధిగా పని చేసుకుంటున్నాను, కుటుంబం కోసం కష్టపడుతున్నాను కాబట్టి 5 గంటలు లేవలేకపోతున్నాను అంటే మనకేం కనపడతలేదు? దోషం కనపడతలేదు. నేను అయినా బుద్ధిమంతున్నే, 5 గంటలు లేచి ప్రార్థన చేయకపోయినా బుద్ధిమంతున్నే, టయానికి ప్రార్థన రాకపోయినా బుద్ధిమంతున్నే, ఆదివారం ప్రార్థనలు మానేసినా బుద్ధిమంతున్నే. మరి బుద్ధిమంతుడు అంటే ఎవరినానాలి? ఎవరు బుద్ధిమంతుడు? ఏమండి, ఎవరు బుద్ధిమంతుడు? వాక్యాన్ని పరిపూర్ణంగా అనుసరించేవాడు బుద్ధిమంతుడు. అందుకే ఒకవేళ మనం అలా అనుకుంటే కనుక పౌలు గారు అంతటి వాడే అంటున్నాడు, ఏ దోషము నా యందు నాకు కనరాదు, అయినను నేను బుద్ధిమంతున్నో కాదో తీర్పు తీర్చేది, విమర్శించేది ప్రభువే. నేను బుద్ధిమంతున్నో కాదో చెప్పేది ఆయనే. మనల్ని మనం చెప్పేసుకుంటే కుదరదు. ఇక్కడ మనల్ని మనం చెప్పేసుకుంటే మన బుద్ధిమంతులం అయిపోం కాదండి. ఏమనుకోకూడదు. నిజంగా వాస్తవానికి చెప్పండి, ఇంట్లో మనం ఏమనుకుంటాం మన గురించి? మనం అలాగ మాట్లాడతారు, నువ్వేంటి మిస్టర్ పర్ఫెక్ట్, నువ్వు అలా ఏదో వాగారని చెప్పేసి నువ్వు ఎంత బాధపడిపోతావేంటి ఇంటికి వచ్చి? నీ అంత బుద్ధిమంతుడు సంఘంలో ఉన్నాడు, ఆయనకి తెలియక అలా వాగుతున్నాడు ఆయన. మన పాస్టర్ గారు అసలు నీ అంత బుద్ధిమంతుడు, నీ అంత ప్రార్థనాపరుడు, నీ అంత భక్తిపరుడు, నీ అంత నీతిమంతుడు సాతాను గారు రేపుతాడు. నువ్వు ఎలా అనుకుంటాడు. దేవుడు అంటాడు, మనం ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. అసలు ఎంచుకోవడానికి ఏది లేదు మన దగ్గర, కానీ చేయింది కూడా ఎంచుకుని ఇలా అనేసుకుంటాం. అందుగురించే ఇలా అనుకోవద్దు. ఏమని? తమ దృష్టికి తామే బుద్ధిమంతులమని అనుకోవద్దు. బుద్ధిమంతులమని అనుకోవద్దు. ఒకసారి ఇరిమియా గ్రంథం 8వ అధ్యాయము, 8వ అధ్యాయం 8వ వచనం. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదనియు మీరేలా అనుకుందురు? అందురంటే ఏంటి? అనుకుందరేనే కదా. ఏమనుకుంటున్నారంటే అండి వరంగారెల్లా, మేము జ్ఞానులు. అసలు మా అంత జ్ఞానం, వాక్యానికి మించినటువంటి జ్ఞానం వెళ్తే, వాక్యం చెప్పేవాడికి కూడా సలహాలు ఇచ్చే జ్ఞానం వెళ్తే, వాక్యం కూడా అలాంటి సలహా ఇవ్వదు, వాక్యం కూడా అలా చెప్పదు. వాక్యానికి మించినటువంటి జ్ఞానం మాకు ఉందంటారు వీళ్ళు. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు జ్ఞానులమని అనుకొనవద్దు. దేవుడు ఎప్పుడు కూడా ఒకవేళ జ్ఞానవంతుడు అయినా నీ జ్ఞానానికి పరిమితి ఉంది. విశ్వాస పరిమాణం చొప్పున అన్నాడు కదా. అంటే మన జ్ఞానానికి కూడా పరిమితి ఉంది. మన జ్ఞానం ఈ లోక జ్ఞానం అయి ఉండొచ్చు, ఈ లోకంలో తెలివితేటలు గలవారమై ఉండొచ్చు, ఈ లోకంలో నువ్వు ఎవరినైనా మాటతో గెలిచేయచ్చు, వాదించి గెలిచేయచ్చు. నీ జ్ఞానం అని చెప్పుకున్న దాన్ని బట్టి నువ్వు గెలిచేయచ్చు. లోకస్తుల చేత నువ్వు పెద్ద జ్ఞానవంతుడు అని నువ్వు అనిపించుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనమే జ్ఞానులమని అనుకోకూడదంట. ఒకవేళ అనుకుంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము, 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఏమండి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. ఏమనుకోవద్దు అంటున్నాడండి దేవుడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని వాక్యాన్ని మనకున్న జ్ఞానం పరిమితి కలదు. మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని నేను పెద్ద జ్ఞానిని అన్నట్టుగా సంఘాల్లో మనం కొనసాగకూడదు.
ఒకవేళ కొనసాగమనుకోండి అలా అనుకుంటే కనుక కొంతమందిని దేవుడు పౌలు గారు ఖండిస్తూ అన్నమాట. రోమాపత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం చూడండి. రోమాపత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమాయను. వాళ్ళు వాళ్ళు జ్ఞానులమని చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ అవివేక హృదయం అంధకారం అయిపోయింది. చీకట్లో బ్రతుకుతూ వాళ్ళ హృదయం అంధకారంలో ఉండి కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారు? జ్ఞానులమని చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎవరట? బుద్ధిహీనులు. మేము జ్ఞానులమని చెప్పుకునేవాడు ఎవడైనా సరే బుద్ధిహీనుడంట. ఎందుకని? అసలు వాక్యానికి మించినటువంటి జ్ఞానం ఉంది ఈ లోకంలో. ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం దెయ్యాల జ్ఞానం, పరలోకం నుంచి వచ్చే జ్ఞానం దైవ జ్ఞానం. మనం జ్ఞానులమని అనుకోవద్దు అనడానికి గల కారణం ఏంటంటే యాకోబు గారు చెప్పాడు ఒక మాట. యాకోబు గారు చెప్పాడు, జ్ఞాని ఎవడు జ్ఞాని అని అంటే తమ దృష్టికి తామే జ్ఞానులమని అనుకోవద్దు అంటానికి గల కారణం ఏంటంటే అసలు జ్ఞానం అనేవాడు జ్ఞాని ఎలా బ్రతుకుతాడో చెప్పాడు యాకోబు గారు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చూడండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. క్రియలను కనపరచకుండా మన దృష్టికి మన జ్ఞానులు మనం అనుకుంటే గనక మనం ఎవరమట? బుద్ధిహీనులు. జ్ఞాని తన యోగ్యమైన ప్రవర్తన ద్వారా తన క్రియలను కనపరుస్తాడు. 14వ వచనం. మీ హృదయములలో సహింపనలవ కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. సహింపనలవ కాని అని ఉంది చూసారు, పుట్టినట్లు ఏముంది? చేదైన వేరు మొలిసిందనుకోండి, చేదని వేరు మొలిసిందనుకోండి, మేము జ్ఞానులము అనేటువంటి అతిశయంతో కూడుకున్నటువంటి ఆలోచన మనకు వస్తుంది. 14వ వచనం చూద్దామా? అయితే మీ హృదయములలో సహింపనలవ కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడొద్దు. సత్యమునకు విరోధంగా అబద్ధమాడొద్దు. మన జ్ఞానం లేకపోయినా జ్ఞానులమని చెప్పుకోవటం దేవునితో అబద్ధమాడినట్టే. మన దగ్గర యోగ్యమైనటువంటి ప్రవర్తన క్రియల ద్వారా కనపరుచుకోకుండా మనం జ్ఞానులమని చెప్పుకున్నా మనం అబద్ధమాడినట్టే. మనం సాత్వికం కలిగినటువంటి మనసు కలిగి లేకుండా మనం జ్ఞానులమని చెప్పుకున్నా మనం అబద్ధమాడుతున్నట్టే. అయితే 15వ వచనం అంటాడు, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదినై దెయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. దెయ్యాల జ్ఞానాన్ని పెట్టుకుని మనం దైవ జ్ఞానులు అని చెప్పుకోవటం దేవునికి విరుద్ధంగా పొరపాటు చేసిన వాళ్ళు అవుతాం. అందుగురించి మనం ఏమనుకోకూడదు? మనమే జ్ఞానులమని అనుకోకూడదు. అక్కడ చెప్పాడు నిజంగా జ్ఞానవంతుడు ఎలా ఉంటాడో. 16వ వచనం. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యముండును. కనుక పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఇదండి దైవజ్ఞానం అంటే. ఇలా ఉన్నవాడు ఎవరైనా సరే ఏమని చెప్పుకోవచ్చు? నేను జ్ఞానిని అని చెప్పుకోవచ్చు. కానీ నువ్వు జ్ఞానిని అని అనుకోవద్దు అంటానికి గల కారణం ఏంటంటే ఈ లక్షణాలు ఏమి మనలో కనబడదు. ఒకవేళ ఇలా ఉంటే ఇలా ఉన్నాను అని నువ్వు అనుకుంటే సరిపోదు. మనకి ఏ దోషం మనకి కనబడదు. తీర్పు తీర్చేవాడు దేవుడే. కాబట్టి మనకి తెలియని విషయం కాబట్టి మనకున్న కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి మేము జ్ఞానులు మనం అనుకోవద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ అలా అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడివి, మతి చెల్లించిన వాడు, అబద్ధమాడేవాడివి అని చెప్తున్నాడు. ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఒకవేళ ఎంచదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అన్నాడు. వాస్తవానికి మనం 50% మనం ఉన్నాం. ఆ 50% కూడా చెప్పుకోకుండా నేను 20%, 10%, నేను 0% అని చెప్పుకోమని దేవుడు కోరుతున్నాడు. కానీ మనం ఏమంటాం? మనం 50% కానీ 100% అని చెప్పుకుంటాం. అందుగురించి దేవుడు మీరు అనుకొననివి ఉన్నాయి, అనుకోవద్దు అని చెప్తున్నాడు. మీరు అనుకోవద్దు. మొదటిది ఏం చూసాం? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా, ఇహలోక మాలిన్యం మనకు అంటుకోకుండా మనం భక్తిపరులము అని అనుకోవద్దు. రెండోది, నా నీతిని బట్టి మా యథార్థతని బట్టి దేవుడు మా కుటుంబంలో కార్యాలు చేస్తున్నాడు అని అనుకోవద్దు. తర్వాత మేమే బుద్ధిమంతులము అని అనుకోవద్దు. తర్వాత మనమే జ్ఞానులమని అనుకోవద్దు. తర్వాత మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం.
ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకున్నట్లు లేదు. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకోవట్లేదు. ఇంతకీ పౌలు గారు ఎంత దూరం ప్రయాణం చేశాడు సువార్తలో? భూమి మీద ఆరిన నేల మీద ప్రయాణం చేశాడు, సముద్రంలో కూడా ప్రయాణం చేశాడు. ఎవరి కొరకు? యేసుక్రీస్తు వారి సువార్త కొరకు, దేవుని వాక్యం కొరకు. ఆఖరికి హతసాక్షి కూడా అయిపోయాడు. హతసాక్షి అవటానికి ముందు ఈయన అంటున్నాడు ఏమని? ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందేశాను, ఇదివరకే నాకు అన్నీ తెలుసు. ఇప్పుడే కాదు, ఇదివరకే నేను ఈ సంగతులన్నీ తెలుసుకున్నవాడిని. ఇప్పుడే కాదు, ఇదివరకే నేను దేవుడికి ఎంతో చేసేసాను అని అనుకోవద్దు అంటున్నాడు దేవుడు పౌలు గారి ద్వారా. అంత దూరం ప్రయాణం చేసినటువంటి భక్తుడు దేవునికి ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు తప్ప మిగతా వారితో పోలిస్తే పౌలు గారు చేసినంత పని ఎవరు చేయలా. దేవునికి పౌలు గారు చేసినంత ఎవరు చేయలా. కానీ ఆయన ఏమంటున్నాడు? నేను అనుకోవట్లా, నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందేశానని నేను అనుకోవట్లా. ఏంటి ఆయన టార్గెట్ ఏంటి? అంత చేసినా కూడా అలా ఎందుకు అనుకోలేకపోతున్నాడు? అర్థమవుతుందా మీకు? మనం అనుకుంటాం, నన్ను అంటూ ఉంటారు మా స్టూడెంట్స్ అంటుంటారు, మీరు చాలా చేసేసారండి, చాలా దూరం వెళ్ళిపోయారండి, మీరు ఇంకా పర్లేదండి, మేము చేయాల్సింది చాలా ఉంది అంటుంటారు. నేను అంటాను, నాయనో మీకు అలా అనిపిస్తుంది, ఇంత చేసినా కూడా నేను ఏం చేయలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా మనసుకి తెలుసు నేను చేసింది ఏంటో. ప్రభు నాకు చేసిన దానికి ముందు నేను చేసింది ఆయన చేసిన దాంతో పోలిస్తే జీరో. ఇక ఒకటో పాయింట్లో కూడా నేను ఎక్కలేదు. ఆయన మన నుంచి కోరుకునే దాన్ని బట్టి మనం చేసింది ఒక 10 ఏళ్ళ సేవ, ఒక 15 సంవత్సరాల సేవ, లేకపోతే 4 వర్తమానాలు, 4 స్వార్థ దండయాత్రలు చేసేసి మేము చాలా చేసేసాం, చాలా కష్టపడిపోయాము అని మనం మాట్లాడుతుంటాం. మనం చేసింది కొద్దిగానైనా సరే దేవుని కొరకు ఎంతో చేసేసామండి మేము. అయ్య బాబా, అప్పట్లోనా సినిమా యాక్టర్ ఒక ఆయన అంటుంటాడు, అప్పుడు మా నాన్నగారు అంటుంటాడు. వాళ్ళ నాన్నగారిని మించిన వాళ్ళు ఉన్నారు చాలామంది భూమి మీద. కానీ ఆయన అనుకుంటాడు వాళ్ళ నాన్న చేసిందే గొప్ప అనుకుంటాడు. వాళ్ళ నాన్నకంటే గొప్ప వాళ్ళు భూమి మీద పుట్టారు, వాళ్ళు ఎప్పుడు అలా చెప్పుకోలేదు. ఆఖరికి వాళ్ళ నాన్నగారు కూడా చెప్పుకోలేదు ఇలాగా. ఈయన చెప్పుకుంటున్నాడు ఆయన పేరు చెప్పి. అది లోకపరంగా. దైవికంగా మన దేవుని కొరకు ఏమి చేయకుండానే అంత చేసినట్టుగా మనం అనుకోకూడదు. ఎందుకు అనుకుంటలేదు అంటారు చెప్పండి? ఏమన్నాడు అక్కడ? ఇదివరకే నేను గెలిచేశానని, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందేశానని నేను అనుకోవట్లా. ఎందుకంటే సంపూర్ణ సిద్ధి అంటే ఏంటో తెలుసా? ఇలా చూడండి, మనం చేసిన కొద్దిపాటి దానిని బట్టి మనం అనేసుకుంటాం. అనుకోకూడదు అని ఎందుకు చెప్తున్నానంటే, సంపూర్ణ సిద్ధి అనే పదం వాడాడు చూసారా? ఏంటి సంపూర్ణత? సంపూర్ణత అంటే ఏంటి? ఫుల్ఫిల్లే కదా. సంపూర్ణత అంటే ఏంటి? పూర్తిగా, ఇక కంప్లీట్ అయిపోయింది, ఇక ఒక్క పాయింట్ కూడా మిగలకుండా కంప్లీట్ అయిపోయిందని. దేన్ని బట్టి కంప్లీట్ అయిపోయింది? ఎవరిని చూసి కంప్లీట్ అయిపోయింది అంటున్నావు? ఒక 100 మార్కులు ప్రశ్నపత్రం ఇచ్చాడు అనుకోండి, 100 మార్కులు పూర్తి చేసేసిన తర్వాత 100 రాసేసాను, పేపర్ అయిపోయిందండి అని చెప్పి అక్కడ పరీక్ష రూమ్లో పట్టుకెళ్ళి ఇచ్చేసాం అనుకో, రాసేసాం, అయిపోయిందండి. ఎందుకని? నీకు 100 మార్కులకి ఇచ్చాడు, 100 మార్కులు తగ్గట్టుకు నువ్వు రాసి ఇచ్చేసావు. అది సంపూర్ణం అంటే. నువ్వు 50 ప్రశ్నలు జవాబు రాసి పట్టుకెళ్ళి ఇచ్చావు అనుకోండి, అయిపోయింది అంటాడు. కానీ నీ మనసుకు తెలుసు ఏమని? అవలేదని. అందుగురించి పౌలు గారు అంత చేసినా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదని ఎందుకంటున్నాడని అంటే 100 మార్కుల ప్రశ్నపత్రం కదా ఆయనకు ఉంటా ముందు, 100 మార్కులకి సంబంధించిన ప్రశ్నపత్రం కదా ఆయన ముందు ఉంటా. 30 సంవత్సరాల జీవితం ఆయన ముందుంది. ఎవరిది అనుకుంటున్నారా 30 సంవత్సరాల జీవితం? యేసుక్రీస్తు వారిది. 30 సంవత్సరాలు ఆయన జీవితం, 65 సంవత్సరాలు ఈయన జీవితం కంపేర్ చేసుకుంటే నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు. 30 సంవత్సరాలు యేసుప్రభువు బ్రతికి చూపించేశాడు. ఒకసారి అక్కడికి వెళ్దాము, చూపిస్తాను మీకు. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు చూడండి. మనమందరము, ఇది ఎవరు చెప్పారు? ఇది పౌలు గారు చెప్తున్నాడు. ఎఫెసీలో ఉన్న క్రైస్తవ సంఘంతో మాట్లాడుతూ, మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది. సంఘం ఇలా చూడండి, సంఘం ఎప్పుడు ఏకత్వం పొంది అంటే, సంఘం ఎప్పుడు సంపూర్ణ సిద్ధి పొందిద్ది అని అంటే, ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తు గురించి నేనేమనుకుంటున్నానో సంఘ సభ్యులు కూడా అదే అనుకోవాలి.
నేను యేసుక్రీస్తు వారిని దేవుడు కాదు అంటున్నాను అనుకోండి, మీరందరూ దేవుడు కాదని నమ్మాలి. యేసుక్రీస్తు వారిని దేవుడు అంటున్నాను అనుకోండి, మీరందరూ దేవుడు అని నమ్మాలి. ఆయన దేవుడు అని నమ్మి, ఆయనేమో ప్రవక్త అని నమ్మి, ఆయనేమో దేవుని కుమారుడు అని నమ్మి, వీళ్ళేమో మనిషి కుమారుడు మాత్రమే అని నమ్మి ఇలా ఉంటున్నారనుకోండి సంఘంలో, వాళ్ళ సంపూర్ణ సిద్ధి పొందిన సంఘం అది కాదు. ఎవరి విషయంలో ఏకత్వం ఉండాలి మన అందరికీ? అంతేనా అక్కడ చెప్పింది? మనం అందరం విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గుర్చిన జ్ఞాన విషయంలో ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, ఏమండి, సంపూర్ణ పురుషుల మగు వరకు. మనకు సామెత పెట్టాడు ఆయన, ఎవరైనా ఒక పద్యం రాశాడు వేమన గారు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. పురుషులు ఉంటారు, అందులో పుణ్య పురుషులు ఉంటారంట. పురుషులు ఉంటారు, అందరు పురుషులు. వాళ్ళు సంపూర్ణ సిద్ధి పొందారనుకోండి, పుణ్య పురుషులు అవుతారు. పౌలు గారు అంటాడు, ఒకవేళ అలా మాట్లాడాల్సి వస్తే మీరు సంపూర్ణ పురుషులు అవ్వాలి, సంపూర్ణులు అవ్వాలి. ఎవరితో సంపూర్ణులు అవ్వాలి? ఆయన ఎవరిని కంపేర్ చేసి చెప్పాడో నాకు తెలియదు, కానీ బైబిల్లో మాత్రం ఒక వ్యక్తి సంపూర్ణుడు అని స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వగలము అని అంటే, క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అంట. అంటే క్రీస్తులో మారిపోవాలంట. చెప్పాడు అక్కడ, చదవండి ఒకసారి. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఎలాగ నియమించాను. మన భక్తి జీవితాన్ని మనకి ఎందుకు నియమించాడు అని అంటే, ప్రవక్తల్ని, అపుస్తుల్ని, సువార్థికుల్ని, కాపరుల్ని, ఉపదేశకుల్ని ఎందుకు నియమించాడని అంటే, క్రీస్తుకి కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత. అంటే ఇప్పుడు నాలో మీరు ఎవరిని చూడాలి? క్రీస్తుని చూడాలంట. పౌలు గారిని ఎవరిని చూడాలి? మరి అన్నీ చేసేసాడు అని నేను ఎందుకు అనుకుంటలేదు అంటున్నాడు. ఇంకా నేను క్రీస్తు నాలో కనపట్టలేదేమో అని భయంగా ఉంది నాకు అంటున్నాడు ఆయన. అంత చేసి మనం ఏం చేయకుండా మనం ఏమనుకుంటాం? క్రీస్తుని చూసినా చూడకపోయినా పర్లేదు, కానీ నన్ను చూడండి, మీ భక్తిని కొనసాగించుకోండి. అంత గొప్ప భక్తి పరుణ్ణి. ఎంత చేశాను అనుకుంటున్నారు నేను దేవునికి? క్రీస్తే తక్కువ చేశాడు, క్రీస్తు కంటే నేను ఎక్కువ చేశాను అని చెప్పుకునే వాళ్ళు ఇంకా ఉన్నారు. కుర్చీలో కూర్చుని తొళ్ళబాదుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేము చాలా గొప్ప వాళ్ళమని చెప్తారు, వాళ్ళు గొప్ప జ్ఞానులు అని చెప్పుకుంటారు. యేసుక్రీస్తు వారిని కూడా అన్నయ్య అని పిలిచే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. సంపూర్ణ పురుషులం అవ్వాలి. ఎవరితో కంపేర్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు నాతో కంపేర్ చేసుకుంటారని సెట్ అవ్వదండి. నేనేమి సంపూర్ణ పురుషుడిని ఏం కాదు. నేను ఇంకా క్రీస్తు సారూప్యులకు మారటానికి ఈ జీవితం కాదు, ఇంకొక 10 జీవితాలు ఇచ్చినా చాలదు అనుకుంటాను నేనైతే. ఎందుకంటే అంత గొప్ప జీవితాన్ని యేసుప్రభు ఈ భూమి మీద జీవించారు. అందుగురించి పౌలు గారు ఆయన అనుకుంటున్నాడు, ఇదివరకే నాకు అన్నీ తెలుసని, కానీ ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందేశానని. ఆయన చేసిన పనిని చూసుకుని ఆయన అనుకోవట్లేదంట. మనం కూడా అలా అనుకోకూడదండి. ప్రతి క్షణం ఎవరిని చూసుకోవాలి? ఎవరి దృష్టిలో మనల్ని మనం కంపారిజన్ చేసుకోవాలి? క్రీస్తుని. పక్కని చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి మానకుండా ప్రార్థనకు వచ్చే వ్యక్తి అప్పుడప్పుడు ఆచరించుకోవటానికి అప్పుడప్పుడు వచ్చి కనపడి వెళ్ళిపోయే వ్యక్తితో కంపేర్ చేసుకోకూడదు. ఎందుకని? నేను ఇక ప్రార్థనకు వస్తున్నాడు, అది మానేస్తున్నాడు, అప్పుడప్పుడు ఆచరించుకుంటూ వస్తాడు, వాళ్ళ మీద నేను మెరిగే కదా అని కంపేర్ చేసుకుంటాడు. నువ్వు వాళ్ళతో కంపారిజన్ చేసుకోకూడదు. సంపూర్ణ సిద్ధి అంటే ఎలా వస్తుంది మనకి అండి? ఇప్పుడు ఇంకోటి అనుకుంటున్నాడు, వాడిని చూసి నువ్వు అనుకుంటున్నావు అతను ప్రార్థనలకు మానేస్తాడు, నేను ప్రార్థనలకన్నా వస్తున్నాను కదా అని. ఇంకొక ఆయన అనుకుంటున్నాడు, వీడు ప్రార్థనకు వచ్చినా ఒక పాట పాడడం, ఒక ప్రార్థన చేయడం, నేనే మెరుగు కదా పాట పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాడు. ఇంకొక ఆయన అనుకుంటాడు, ఈయన చూసి నువ్వు ఇంకా ప్రార్థనే పాటే పాడుతున్నావు, నేను ఇంకా వాకింగ్ చెబుతున్నాను కదా అనుకుంటాడు. అందుగురించి మనం సంపూర్ణత ఎవరితో ఆపాదించుకోవాలని అంటే క్రీస్తు ప్రభుతో చూడాలి. క్రీస్తు ప్రభు బొందులో ప్రాణమన్నంత వరకు దేవుని కొరకే బ్రతికాడు ప్రతి క్షణం. అది సంపూర్ణత అంటే. ఆయనతో సంపూర్ణత, సమానమైన సంపూర్ణత మనకు కావాలంట. అప్పుడు అనుకోవాలంట ఏమని? నేను సాధించాను అని. అంతవరకు మనం అనుకోవటానికి ఏమైనా అవకాశం ఉంది మీకు? ఇప్పుడు అనుకునే అవకాశం ఉందా? పోనీ ఒక 50 ఏళ్ళు ఇంకా ఎగస్ట్ ఇస్తాడు అని అనుకునేది ఏమైనా ఉందా? అనుకోవాలి. అనుకోకూడదు. మన బతకగలం ఏంటి? ఆయనలాగా, ఆయన దేవుడు కాబట్టి బతికాడు అనకండి. బతకడానికి ట్రై చేయాలి. ఆయనతో సమానమైన సంపూర్ణతకు మనం కూడా సంపూర్ణం అవ్వటానికి ప్రయత్నం చేయాలి, పరిగెట్టాలి. అయితే ఇప్పుడు వరకు చేసింది నేను సంపూర్ణం కాలేదు, ఇంకా చెయ్యాలి అన్నట్టుగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. చేస్తే ఆయనతో సమానమైన సంపూర్ణత వస్తుందేమో అంటున్నాడు. అనుకోవద్దు అన్నాడు కాబట్టి మనం చేయకుండా అనుకోకూడదు అనుకుంటారు కొంతమంది. ఏమనుకోకూడదు? సంపూర్ణ సిద్ధి ఇదివరకు నేను పొందేశాను అని అనుకోకూడదు. అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం.
అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం. అమ్మా, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడైనను తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, విశ్వాసంతో దేవునికి ఇచ్చింది మనదని అనుకోకూడదంట. దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడిదే. ఉదాహరణకి మన జేబులో ఒక 1000 రూపాయలు ఉందండి, లేకపోతే ఒక 2000 ఉంది. ఇది దేవునికి ఇవ్వాలి అని అనుకున్నాం అనుకోండి. లేకపోతే అంటే వాస్తవానికి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవం ఉన్నట్టు, సంఘం ఉన్నట్టు ఎవరు లేరులే. ఇప్పుడు ఏ సంఘం లేదు. ప్రారంభ శతాబ్దపు సంఘం ఎలా ఉందనుకుంటున్నారు? తెలుసా ఎలా ఉందో? అసలు అలా చేయగలమా మనం? అంచుల దాకా వెళ్ళగలమా? మొదటి మెట్టు కూడా ఎక్కలేం. ఎందుకో తెలుసండి, మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘం ఎలా ఉందంటే, ఇప్పుడు ఉదాహరణకి నాకు ఒక 5 ఎకరం ఉందండి. క్రీస్తు సంఘంలోకి వచ్చాను, నాకు ఒక 5 ఎకరాలు ఉంది. కృపారం గారికి ఒక 10 ఎకరాలు ఉంది. శాలెమ్మ గారికి ఒక 50 ఎకరాలు ఉంది. మరలకి సెంటు భూమి లేదు. మేమందరం సంఘంలోకి వచ్చాం, సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నాం. మేము మంచి మంచి వస్త్రాలు ధరిస్తున్నాము, తను నలిగిపోయిన వస్త్రాలు వేసుకొస్తున్నారు. తినటానికి తిండి లేదు. మేము ఏం చేయాలి? సంఘం ఏం చేసిందో తెలుసండి, నా 5 ఎకరాలు అమ్మేశాను, ఆయన 50 ఎకరాలు అమ్మేశాడు, ఈయన 10 ఎకరాలు అమ్మేశాడు. అమ్మేసి అందరికీ ఈయనకి 5, ఆయనకి 5, ఆయనకి 5 అలా పనిచేశారంట. తెలుసా విషయం? అందులోనే చెప్పాడు చూడండి, 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చి బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడే ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. చచ్చిపోతాం ఇప్పుడైతే. ఇంక అసలు మళ్ళీ సంఘం కాదు కదా, మొత్తం క్రైస్తవాన్ని వదిలేస్తాం. అంటారు బాబు, మొత్తం ఇచ్చి అమ్మి ఇచ్చేయమంటున్నాడా, పని చేస్తానంటున్నాడా? కనీసం అంత ఇచ్చేక్కర్లేదు. అట్టుకొచ్చి అపోస్తులు ఇప్పుడు లేరు వాళ్ళ పాదాల దగ్గర పెడతానికి. ఒకవేళ నాలంటుడికి ఇచ్చినా ఆ డబ్బు పట్టుకెళ్ళి నెత్తి మీద ఎట్టుకుంటాను, వాళ్ళ పాదాల దగ్గర ఎట్టుకున్నది. ఇప్పుడు పాస్టర్లు ఎక్కడ ఎట్టుకుంటున్నారు? డబ్బు పట్టుకెళ్ళి నెత్తి మీద ఎట్టుకుంటున్నారు. అపోస్తులు ఎక్కడ ఎట్టుకున్నారు? పాదాల దగ్గర ఎట్టుకున్నారు. అంటే వీళ్ళకి పాదాల దగ్గర పెట్టే డబ్బు నెత్తి మీద ఎట్టుకునే రకాలు వీళ్ళు. అందుగురించి ఏదైనా మనం దేవునికి లేకపోతే పేదవారికి, సంఘంలో ఉన్నటువంటి బలహీనమైనటువంటి సహోదరులకి సహాయం చేసినప్పుడు మేమిచ్చాము అని చెప్పుకోకూడదంట. ఇది మాది అని అనుకోకూడదు. అది ఇంక మనది కాదు. ఇక ఒకవేళ ఇవ్వక మునుపు నీ దగ్గరే ఉంది, అది నీదే అనుకుంటావా? ఏమండి, ఇప్పుడు ఒక 1000 రూపాయలు నేను ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాను సంఘంలోని. ఆ 1000 నేను ఇచ్చాను, ఇవ్వక మునుపు నా దగ్గర ఉంది. ఇచ్చిన తర్వాత అది అతను అనేసుకుంటున్నాను, ఓకే. ఇవ్వక మునుపు ఎవరిది? అది నాదేనా? చెప్పట్లేదు సరిగ్గా మీరు. నాది ఎందుకు అవుతుందండి? ఒక మాట చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయం అనుకుంటా. 29వ అధ్యాయము 14 వచ్చిన. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేమెంత పాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా. నీ సుసంపాద్యములో కొంత మేము నీకు ఇస్తున్నాం. అంటే నా దగ్గర ఉన్నది నీదే, నువ్వు మాకు ఇచ్చావు, మా మీద దయచేసి ఇచ్చావు, మమ్మల్ని ప్రేమించి ఇచ్చావు. మేమేదో ఎవరికో ఇస్తామని చెప్పి మాకు ఇచ్చావు. మేము ఇచ్చేది మాది కాదు. మేమెంత, నా జనులు ఎంత, నేను ఇచ్చేది అది కూడా నువ్వు నాకు ఇచ్చిందే. నా దగ్గర ఉన్నది నీది, అది కూడా నాది కాదు. ఏది మంది కాదు. అందు గురించి పౌలు గారు అంటాడు, ఈ లోకంలోకి ఏం తేలేదు, ఈ లోకం నుంచి ఏం తీసుకుని వాళ్ళు, అది ఏది మంది కాదు. అందుగురించే ప్రారంభ శతాబ్దం ఇక్కడ దావీదు గారు అంటాడు, చాలా ఇచ్చాడు. 20 లక్షల కేజీలు అంతా చెప్పుకున్నాం కదా మనం. ఏంటి బంగారం అన్న కుమారి గారా, 1 గ్రాము బంగారం కొనాలంటే ఎంత అండి ఇప్పుడు? అసలు 1 గ్రాము బంగారం కొని ఒక 6 నెలలు ఎవరి దగ్గర గ్రాసానికి పని చేయాలి మనం, అది బాకీ తీరటానికి. మనం సెల్ ఫోన్ కొన్నాం 10,000 రూపాయలు. ఇటు సెల్ ఫోన్ కొనడానికి 9 నెలలు బాకీ. 9 నెలలు 10 నెలలు కట్టాను నేను. 10 నెలల్లో ఆ ఫస్ట్ తారీఖు వచ్చేటప్పుడు కంగారు వచ్చేసింది నాకు, ఎక్కడ్రా బాబు అని. ఇంత తట్టుకొచ్చి ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన అంటాడు, నాది నేను ఇచ్చాను అంటలేదు ఆయన. ఏమంటున్నాడు? నీది నీకు ఇస్తున్నాను, మళ్ళీ నీవు ఇచ్చింది నేను నీకు ఇస్తున్నాను. అది నాది కాదు, నాది అనుకుంటానేమో, నాది కాదు, నేను నీకు ఇస్తున్నాను. అందుకొచ్చే ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు వాళ్ళు ఇచ్చి వాళ్ళదని అనుకోలేదంట. అనుకున్నారండి? 4 అధ్యాయం 32 వచ్చిన ఒకసారి చూడండి.
4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మీయ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తమదని అనుకొనలేదు. వారికి కలిగి ఉన్నదంతయు వారికి సమిష్టిగా ఉండెను. 35 వారు ప్రతివానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనక వారిలోని ఎవనికి కొదవలేక పోయాను. ఇది ప్రారంభ శతాబ్దపు క్రైస్తవుల యొక్క పద్ధతి. చచ్చిపోతాం ఎలా అయితే నీక నిజంగా వాస్తవానికి అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు ఉంటలేదంటే, ఒకవేళ ఎవడైనా సంఘంలో అలాంటి అప్పులతో బాధపడుతున్నాడని ఇచ్చామనుకోండి, ఇచ్చి నలుగురు పోగేసి ఇచ్చామనుకోండి, మళ్ళీ అప్పు చేసేస్తాడు. మేము అర్థమైంది, మన కష్టపడేట్టుకెళ్ళి ఇచ్చింది ఆడు అప్పు చేసేస్తాడు. మళ్ళీ ఇది కట్టేస్తాడు, మళ్ళీ అప్పు చేస్తాడు, మళ్ళీ వాళ్ళు పేదల చూపులు చూస్తుంటాడు. అంటే వీళ్ళు అలా ఉండకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కూడా అలా లేరు. అంటే మొత్తం ఓవరాల్గా మొత్తం చెడిపోయిన వాళ్ళ మధ్య ఇలాంటి కార్యాలు ఎలా జరుగుతాయి కదా. కానీ నేను దాన్ని ప్రోత్సహించట్లేదు. కానీ బలహీనలు ఉంటారు, వారికి చేయకుండా మనం ఒకవేళ చేసి మనం చెప్పుకోవటం అది పద్ధతి కాదు అని చెప్తున్నాడు దేవుడు. అలా అనుకోవద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆ స్థితిలోనే మనల్ని నిలబెడతాడు. మళ్ళీ ఇచ్చే స్థితి నుంచి తీసుకునే స్థితిలోకి తీసుకొస్తాడు. అది గురించి దేవుడు ఏమంటాడంటే ఇలా అనుకోవద్దు. రోమాపత్రిక 12:3 కదా మనం తీసుకున్న మూలవాక్యం. ఏమంటున్నాడు అక్కడ పౌలు గారు? తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. మన స్థాయి ఎంతో, మన స్థితి ఎంతో, మన ఎంతవరకు మన బ్రతుకు నడుస్తుందో భక్తిలో అది మనకు తెలుసు, మన మనసాకి తెలుసు. తర్వాత దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాము స్వస్థబుద్ధి గలవారొగుటకై తగిన రీతిగా తను తాను ఎంచుకొనవలను. ఏమి చేసినా ఏమి చేయలేదు అనుకుని బ్రతకమంటున్నాడు. ఎంత చేసినా ఏమీ చేయలేదు అని బతకమంటున్నాడు. మనం ఎంత కలుగున్నా అది మా నీతిని బట్టి మాకు వచ్చిందని అనుకోవద్దు అంటున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అయితే ఆఖరికి ఇంకోటి ఏంటంటే, ఒక మాట సంఘాల్లో కూడా కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, యెషయా గ్రంథం 49:14 చూడండి. 49:14. అయితే సియోను అంటే పాత నిబంధన యెషయా ప్రవక్త మాట్లాడినప్పుడు సియోను అని అంటే ఖచ్చితంగా సంఘాన్ని ఉద్దేశించినటువంటి ప్రవచనమే. సియోను అని అంటే సంఘాన్ని ఉద్దేశించి చెప్పినటువంటి ప్రవచనమే. ఏమనుకుంటుందంటే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడని, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది కదా. మనలో కూడా కొంతమంది ఏదైనా కష్టం వచ్చేసరికి, ఏదైనా కొద్ది వ్యాధి వచ్చేదవుడికి, కొద్ది బాధ వచ్చేదవుడికి వదిలేసాడు, అయిపోయింది ఇంకా మా పని అయిపోయింది. ఏమైపోయింది? మా బతుక అయిపోయింది. ఇంకా అంటే ఇక కష్టాలు రావంటండి, రోగాలు రావంటండి మనుషులకి. ఏమండి, శ్రమలు ఎవరికి కలుగుతాయండి? చెట్లకి పుట్టలుగా శ్రమలు ఎవరికి? నేను చెప్పిందేం కాదు, అది దేవుడే చెప్పాడు. ఒకసారి యోబు గ్రంథం 7వ అధ్యాయం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మలవదు. శ్రమ ఎక్కడి నుంచి పుట్టదంటండి? ధూళిలో నుంచి పుట్టదంట. బాధ భూమిలో నుండి మొలవదంట. అంటే బాధలు ఎవరికి రావని? వాటికి రావు. ఎట్లకి వస్తాయండి? మనుషులకి వస్తాయి. మనుషులు శ్రమానుభవానికే పుడుతున్నారని చెప్పి బైబిల్ స్టేట్మెంట్ ఇస్తుంది. కనుక ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు మమ్మల్ని వదిలేసాడు అని అనుకోకూడదు. ఏదైనా ఒక కార్యం జరగనప్పుడు దేవుడు మమ్మల్ని వదిలేసాడు అని అనుకోకూడదు. చాలామంది అలా అనుకుని బాధపడిపోతుంటారు. దేవుడేంటి అసలు పట్టించుకుంటలేదు, దేవుడేంటి మమ్మల్ని వదిలేశాడా? నిన్న నాకు రాత్రి వాంతలు అయ్యేదాడు, పాస్టమ్ గారు ఎక్కడికో వెళ్ళిపోయింది, ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఏంటిది దేవుడు వదిలేశాడా అన్నట్టుగా అనేసుకుంటుంది. ఆవిడకి వరుసగా ఆపరేషన్ ఒకటి, చేయలాగటం ఒకటి, ఈ సంవత్సరం అంతా ఎక్కలేనన్నీ ఆవిడకి వస్తున్నాయి కదా. రాత్రి అనేసుకుందంట. అలా అనుకున్నాం అనుకో, మొత్తం తీసేస్తాడు మీ ఆయన అని చెప్పాను. ఉండడానికి మీ ఆయన అప్పుడు అన్నాను, ఏంటి అన్యాయం చేశాడని. చక్కగా వాడుకుంటున్నాడు, ఎన్నిక లేనోడిని.
జ్ఞానం లేనోడిని, తృణీకరింపబడిన వాడిని బలమిచ్చి, శక్తినిచ్చి, జ్ఞానమిచ్చి, ఒక పరపతినిచ్చి వాడుకుంటుంటే దేవుడు ఏం చేసాడట్టవా అన్నాను. అంటే బలహీనతను బట్టి అలాంటి మాటలు వస్తాయి. పాస్టర్ అమ్మగారే కాదు, సంఘంలో మీరే కాదు, సియోన్ అనుకుంటుందంట, సంఘం అనుకుంటుందంట. ఏమని? దేవుడు మమ్మల్ని వదిలేసాడని. ఎందుకు వదిలేస్తాడండి? ఒకవేళ పడ్డామనుకోండి, పిల్లలు పడ్డారనుకోండి, ఇంట్లో 4 గోళ్ళమయ్యాన్ని మనం ఉన్నాం, పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ కుర్చీలు ఎక్కడం అవి ఎక్కడం చేస్తుంటారు. మనం తీసుకొచ్చి 2-3 సార్లు తీసుకొచ్చినా వాళ్ళు ఎండరు, మళ్ళీ ఎక్కుతారు. మళ్ళీ ఎక్కి పడిపోయారు అనుకోండి, పడిపోయినప్పుడు ఎక్కడ పడిపోయారు వాళ్ళు? 4 గోళ్ళమయ్యాన్ని మన ముందే పడ్డారు కదా. ఇక పడిపోయి పిల్లలు చూడండి ఎంత అడవుడు చేస్తారంటే వాళ్ళు పెద్ద పెద్ద కళ్ళు తీసేసి పేరమంటారు. కారణం ఏంటంటే ఎక్కడో పడిపోయామనుకుంటారు. వాళ్ళు పడ్డది ఎవరి ముందు పడ్డారు? వాళ్ళ అమ్మ నాన్న ముందే పడ్డారు. వాళ్ళ అమ్మ నాన్న వదులుకుంటారా? బయట పడ్డారనుకోండి ప్రమాదంలో పడతారు. అర్థమవుతుందా? ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా, ఒక ఇరుకు వచ్చినా, ఒక ఇబ్బంది వచ్చినా దేవుని సరౌండింగ్లోనే జరుగుతుంది కాబట్టి మనకి ఏ బాధ లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనం శోధింపబడిన దానికంటే ఎక్కువగా, మనం బాధింపబడిన దానికంటే ఎక్కువగా మనల్ని బాధింపనవడో శోధింపనవడు ఆయన. అంతే. దేవుడు మమ్మల్ని వదిలేశాడని, లేకపోతే దేవుడు మమ్మల్ని మరిచిపోయాడని అనుకోవద్దు. మరిచిపోవడానికి ఆయన మనుషుడు కాదు. మనుషుడా? ఒకసారి చూడండి, ఈ మాట చెప్పించి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, ఆఖరి లైను పైది. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. నువ్వేం చేసినా మర్చిపోడు. ఆయన పిల్లల్ని మర్చిపోడు. ఆయన నువ్వేమనుకోకూడదు, దేవుడు నన్ను మరిచి ఉన్నాడని అనుకోవద్దు. మరలా ఎన్ని విషయాలు చూసాం మనం? మరి మొదటి నుంచి చెప్పారు కదండి, ఎన్ని ఉంటాయి అని నన్ను అడుగుతున్నారా? ఎన్ని విషయాలు పాయింట్ వైజ్గా రాసుకున్నారా? 7 విషయాలు చెప్పాను. 1, నోటికి కళ్ళెం పెట్టుకోకుండా భక్తి గలవారమని అనుకోవద్దు. 2, నా నీతిని బట్టి దేవుడు మాకు అన్ని చేస్తున్నాడు అని అనుకోవద్దు. 3, మేము బుద్ధిమంతులమని అనుకోవద్దు. 4, మేము జ్ఞానులమని అనుకోవద్దు. 5, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందానని అనుకోవద్దు. 6, విశ్వాసంతో దేవునికి ఇచ్చి తర్వాత తమదని అనుకోవద్దు. 7, దేవుడు మమ్మల్ని మరిచి ఉన్నాడని అనుకోవద్దు. సంపూర్ణ సంఖ్య 7. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఏమనుకోకూడదో మనం విన్నాం. అసలు దీన్ని బట్టి మనకు వచ్చిన ఫలితం ఏంటంటే మనం ఏదైనా మనం అనుకోకూడదు. ఇక అనుకున్నాడు ఎలా బతుకుతాడు? చాలా జాగ్రత్తగా బ్రతుకుతాడు. అనుకున్నవాడు కళ్ళు నెత్తి మీదకి వచ్చినట్టు బతుకుతాడు. అది మన ఆత్మీయస్థితికి ఏమాత్రం క్షేమకరం కాదు. అది మన జీవితాల్లో ఆరోగ్యకరమైనటువంటి భక్తి జీవితం కాదు. ఆలోచిస్తారనుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు మీ హృదయాలు ఆలోచింపజేయాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.